విచ్ కంట్రీ హ్యాస్ బికమ్ ద 11th మెంబర్ ఆఫ్ ఏషియన్? ఏషియన్ లో 11వ సభ్య దేశంగా చేరిన దేశం ఏది అని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్స్ ఏమిచ్చారు? కంబోడియా, వియత్నాం, ఈస్ట్ తైమోర్ అండ్ లాఓస్. మనకి ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఈస్ట్ తైమోర్. సో రీసెంట్ గా మలేషియాలో జరిగిన ఏషియన్ సమ్మిట్ లో ఈస్ట్ తైమోర్ ని 11th మెంబర్ లాగా యాక్సెప్ట్ చేయడం జరిగిందనమాట. సో ఇప్పటివరకు ఏషియన్ లో మనకి 10 మెంబర్ కంట్రీస్ ఉండేవి, ఇది 11th మెంబర్ లాగా యాడ్ అవుతుంది. సో అది మన 26th అక్టోబర్ రోజు మనకి మలేషియాలో రీసెంట్ గా ఏషియన్ సమ్మిట్ అనేది జరిగింది. దీనికి మన ప్రధానమంత్రి మోడీ గారు వర్చువల్ గా అటెండ్ అయ్యారు. ఇండియా ఈజ్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ దిస్ ఏషియన్స్, బట్ ఇండియా ఈజ్ అటెండింగ్ దిస్ ఏషియన్, అంటే దానికి సపోర్ట్ గా ఉంటుందన్నమాట. సో మనకి ఏషియన్ లో ఎంతమంది ఉన్నారు, ఎన్ని మెంబర్ కంట్రీస్ ఉన్నాయంటే 10 ఉన్నాయి. కానీ ఫౌండింగ్ మెంబర్స్ ఎవరు అంటే ఫౌండింగ్ కంట్రీస్ 5 ఉన్నాయన్నమాట. ఏంటవి అంటే ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, మలేషియా, సింగపూర్ అండ్ థాయిలాండ్. ఓకే, ఇవి 5 ఫౌండింగ్ కంట్రీస్, ఫౌండింగ్ మెంబర్స్. అండ్ రీసెంట్ గా ఈ ఈస్ట్ తైమోర్ జాయిన్ అయింది, అది 11th మెంబర్. అసలు ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు ఏషియన్ ని అంటే అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ నేషన్స్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు అంటే 1967 లో ఎస్టాబ్లిష్ చేశారు. ఎక్కడ? బ్యాంకాక్, త్రూ బ్యాంకాక్ డిక్లరేషన్ ఈ ఏషియన్ సమ్మిట్ ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి జకార్తా, ఇండోనేషియాలో దీని హెడ్ క్వార్టర్స్ ఉన్నాయన్నమాట. సో ఇదేంటి అంటే ఇది ఒక ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ టు ప్రమోట్ పొలిటికల్, ఎకనామికల్ అండ్ సెక్యూరిటీ కోఆపరేషన్ అమాంగ్ దీస్ సౌత్ ఈస్ట్ నేషన్స్ ఓన్లీ. సో వీటి కోసం ఇది పనిచేస్తుంది అనమాట. సో ఇది 1967 లో స్టార్ట్ అయింది. అండ్ దీని ఫస్ట్ ఏషియన్ సమ్మిట్ వచ్చేసి మనకి బాలీలో జరిగింది. సో రీసెంట్ మలేషియాలో జరిగిందనమాట.